హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ హౌస్లో 8వ సీజన్లో గడిచిన గత 2 వారాలుగా టాస్కులు గొడవలతో హోరెత్తిపోతుందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈ వారం నామినేషన్స్లో ఉన్న 7గురిలో నుండి ఒకరిని నిఖిల్ దగ్గర ఉన్న స్పెషల్ పవర్తో నామినేషన్స్ నుండి కాపాడవచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా నిఖిల్ ఎవరి అంచనాలకు అందకుండా ఎవరిని కాదని వెనక ముందు ఆలోచించకుండా నైనికని సేవ్ చేశారు. దీంతో నిఖిల్తో ఎంతో క్లోజ్గా ఉంటున్న పృథ్వీ తనని సేవ్ చేయలేదు అంటూ చాలా ఫీల్ అయ్యాడు. ఇక ఈ విషయంపై నేడు హౌస్లో పృథ్వీ సోనియాతో మాట్లాడుతూ, నేను నిఖిల్ని ఫ్రెండ్ అని అనుకున్నాను, కానీ వాడు నన్ను ఫ్రెండ్ అని అనుకోవట్లేదు. ప్రభావతి 2.0 టాస్క్లో ఎంత బాగా ఆడినా నాకు ఆ రెడ్ ఎగ్ ఇవ్వలేదు. పోనీ నామినేషన్స్లో ఆయన నన్ను సేవ్ చేస్తాడని అనుకున్నా, కానీ అది కూడా చేయలేదు అంటూ సోనియాతో చెప్తూ తెగ బాధపడిపోతున్నాడు పృథ్వీ. ఇక ఇది విన్న సోనియా, ఈ విషయంలో నా దగ్గర నువ్వు ఇలా బాధపడటం కన్నా వెళ్ళి వాడిని అడిగితే సమాధానం దొరుకుతుంది కదా, పద వెళ్ళి అడుగుదామంటూ సోనియా పృథ్వీలిద్దరూ నిఖిల్ దగ్గరకు వెళ్లారు. ఇక సోనియా మాట్లాడుతూ, ఎందుకురా నిఖిల్ నువ్వు పృథ్వీని నామినేషన్స్ నుండి ఎందుకు సేవ్ చేయలేదు అంటూ అడిగింది. దీంతో నిఖిల్ మాట్లాడుతూ, నా మనసులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందే ఎవరి గేమ్ వాళ్ళు ఆడటానికి. ఇక నైనికాని నేను సేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే తనకి నీకన్నా తక్కువ ఓటింగ్ వచ్చిందని నాకు అనిపించింది, అందుకే తనని సేవ్ చేశాను. ఇక నీకు ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టే కదా ఈరోజు నువ్వు సేవ్ అయ్యావు. అందులోనూ నన్ను తాను అన్నయ్య అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది, అందుకే ఒక అన్నయ్యగా తనకి ఏదో ఒకటి చేయాలని నైనికాని సేవ్ చేశాను. కానీ మీరు ఇలా ఏదేదో ఊహించుకొని ఎక్కువగా ఆలోచించకండి అంటూ చెప్పాడు నిఖిల్. నేను మీ క్లాన్లోకి వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేసి చాలా పెద్ద తప్పు చేశానురా, అందుకు నాకు చాలా మంచిగానే బుద్ధి చెప్పావు అంటూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పృథ్వీ. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.